మనసుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మనం చదువుకునేటప్పుడు నేర్చుకుంటాం, నేటి బాలలే రేపటి పౌరులు అని నేర్చుకుంటాం కదా. నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే నేటి సండే స్కూల్ పిల్లలే ఈ రోజున దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నటువంటి ఈ సండే స్కూల్ పిల్లలే రేపటి సంఘ నాయకులు. రేపటి సంఘ నాయకులు సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకుని వచ్చేటటువంటి ఒక మంచి ప్రయోజకులుగా దేవుడు వారిని తీర్చిదిద్దుతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక చిన్నపిల్లలే కదా అని నిర్లక్ష్యం చేయదు ఎవరు కూడా. అంటున్నారా నా మాటలు? చిన్నపిల్లలే కదా అని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. సండే స్కూలుకు పంపండి. దేవునిలో వారు ఎదిగి వర్ధిల్లే క్రమం మీరు చూస్తారు. ప్రసన్న నిలబడినప్పుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు నాకు. వాళ్ళ నాన్న కూడా, వాళ్ళ నాన్న సామ్యుల్, సుజాత వీళ్ళందరూ సండే స్కూల్ పిల్లలప్పుడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. వారి పిల్లలు ఏదేమైనప్పుడు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఈ విధంగా మనమందరం కూడుకుని దేవునిని స్తుతించి దేవునిని గణపరిచే ఒక మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్తుతులు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక వాక్యమును చదువుకుని మనం ముందుకు వెళదాం. చూడండి, మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము. వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు మనం చదువుకుందాం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగం కొరకు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడి మనందరి ఆత్మీయ జీవితమును దేవుడు బలపరచులాగున ప్రార్థన చేసుకున్న అందరూ మీ మనసులలో దేవుని అడగండి. ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి. నా హృదయానికి, నా జీవితానికి ఏది అవసరమైనదో అట్టి మాటను పలికించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా, మీ దాసులు సునీల్ గారు వారి సంఘం ఏర్పాటు చేసినటువంటి ఇటు సెమీ క్రిస్మస్ ఫ్యామిలీ సెమీ క్రిస్మస్ వేడుకను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మిమ్మలను స్తుతించుటకు, గణపరచుటకు మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు రాజా. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. అయ్యా, మీ సన్నిధి ప్రసన్నతను మాతో ఉంచండి.
ప్రభువా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ హృదయానికి ఏ మాట అవసరమైనదో అయ్యా, అట్టి మాటలను మీరు పలికించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న నేను బలహీనుడను, నన్ను బలపరిచి ప్రభువా, నీ సిలువు చాటున మరుగుపరుచుకుని నీ ఆత్మచేత అభిషేకించి నీ చేతి పనిముట్టుగా వాడుకొని మా అందరి ఆత్మీయ జీవితాన్ని బలపరచమని యేసునామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు, అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు పాస్టర్ సునీల్ కుమార్ గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? అందరూ బాగున్నారా? చాలా మంచిది. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారు అని మనం వేడుక జరుపుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారు అని చాలా సంతోషంగా, ఆనందంగా, ఆర్భాటంగా ఆయన జనన దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. చాలా మంచిది. యేసు ప్రభువారు 2024 సంవత్సరములకు పూర్వం ఈ లోకంలో మానవుడిగా ఉద్భవించారు. ఆయన జన్మ ప్రపంచ చరిత్రను మార్చింది. ఆయన జన్మ ప్రపంచ చరిత్రను మార్చింది. అంత మాత్రమే కాదు, ఆయన జన్మ మానవ మనుగడకు మూల కారణమై ఉన్నది. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు జనన దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. చాలా వేడుకగా జరుపుకుంటున్నారు. చాలా వేడుకగా జరుపుకుంటూ ఉన్నారు. చాలా మంచిది, చాలా సంతోషం, చాలా ఆనందం. అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన జన్మించాడు అని ఆనందంగా జరుపుకొనుట కంటే ఆయన మన హృదయంలో జన్మించాడు అని జరుపుకొనుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు జనన దినాన్ని జరుపుకుంటున్నారు, కానీ ఎందుకు జరుపుకుంటున్నారో ఎవరికి సరైన అవగాహన ఉండట్లా. యేసుక్రీస్తు జనన దినాన్ని జరుపుకుంటూ ఒక ఆచారంగా జరుపుకుంటూ ఉన్నారు. చాలామంది ఒక ఆచారంగా జరుపుకుంటున్నారు. ఎప్పుడో మా తల్లిదండ్రులు చర్చికి వెళతారు, మేము కూడా చర్చికి వెళతాం. లేదా మా బంధువులు చర్చికి వెళుతున్నారు, మేము కూడా చర్చికి వెళుతున్నాం. లేదా మాకు దగ్గరలో చర్చ్ ఉన్నది, అక్కడ క్రిస్మస్ వేడుక జరుపుతున్నారు, మేము కూడా ఆ వేడుకలో పాల్గొని క్రిస్మస్ వేడుకను జరుపుకుంటాము అని అన్నట్లుగానే చాలామంది ధోరణి ఉంటా ఉంది. వాస్తవంగా యేసు ప్రభువారు ఏ విధంగా జన్మించారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు జన్మించారు, మరియు యేసు ప్రభువారు ఎందుకొరకు జన్మించారో ఈ రోజున అనేకులలో సరి అయినటువంటి అవగాహన ఉండట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీద ఎందుకు జన్మించారు, ఏ విధంగా జన్మించారు, ఎవరి కొరకు జన్మించారో నీవు గ్రహించినట్లయితే ఆయన నీ హృదయంలో ఎందుకు జన్మించాలో నీకు అర్థమవుతూ ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభువారు ఎందుకు జన్మించారు, ఏ విధంగా జన్మించారు, ఎవరి కొరకు జన్మించారో కొన్ని మాటలు మీ ముందుంచుతాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు వింటూ మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించాడు అని సంతోషంగా జరుపుకుంటూ ఉన్నటువంటి మనం ఆయన మాటలు విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత, ఆయన నా హృదయంలో జన్మించాడా లేదా అని మనలను మనం ప్రశ్నించుకుని, లేదా మనలను మనం పరిశీలన చేసుకోవడం కూడా చాలా అవసరమై ఉన్నది అని ఈ రాత్రి నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా ఏ విధంగా జన్మించారో మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు ఏ విధంగా జన్మించారు, యేసు ప్రభువారు ఏ విధంగా జన్మించారు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. చదవండి ఒకసారి. లూకా సువార్తలోనే మొదటి అధ్యాయము 34-35 వచనములను మనం చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుడిని ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చాలు, దేవునికి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏ విధంగా ఈ భూమి మీద జన్మించారు అని అంటే, మొదటిగా ఆయన అనగా యేసు ప్రభువారు పరిశుద్ధుడుగా జన్మించారు. ఎట్లా జన్మించారు ఆయన? యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా జన్మించారు. పరిశుద్ధుడిగా జన్మించారు. ఈ భూమి మీద ఎంతో మంది పుడుతూ ఉన్నారు. రోజుకి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది భూమి మీద జన్మిస్తూ ఉన్నారు. కానీ ఆ యేసు ప్రభు యొక్క జన్మ అయితే మానవ జన్మకు పూర్తి భిన్నంగా ఉన్నది. ఉంది. యేసుక్రీస్తు యొక్క జననం మనుషుని యొక్క పుట్టుకకు పూర్తి భిన్నంగా ఉన్నది. ఎట్లాగా అని గనక మనము ఆలోచన చేసినట్లయితే, ప్రతి మనిషి ఈ భూమి మీద జన్మిస్తూ ఉన్నాడు. సైన్స్ ప్రకారం ఈ భూమి మీద ఏదైనా ఒక జీవి ఉద్భవించాలి అని అంటే, జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి, నా మాటలు వినండి. ఈ భూమి మీద ఏదైనా ఒక జీవి ఉద్భవించాలి అని అంటే, స్త్రీ పురుషుల కలయిక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే ప్రతి జీవికి తల్లి తండ్రి అనేవారు ఉంటారు. ప్రతి జీవికి తల్లి తండ్రి అనేవారు ఉంటారు. ఎవరైనా సరే, మనుషులైనా లేదా పశువులైనా, ఇంకా మరి ఏ ఇతర జన్మలైనా సరే. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఒక మనిషి భూమి మీద జన్మించినప్పుడు అందరి సహజమైనటువంటి జనన విధానాన్ని గనక మనము ఆలోచన చేసినట్లయితే, సహజమైనటువంటి జననమును గురించి దావీదు మహారాజు ఒక మాట అన్నారు. ఆ మాటను చదువుకుందాం. చూడండి ఒకసారి. 51వ కీర్తన 5వ వచనములో ఒక మాట దావీదు మహారాజు తెలియపరిచారు. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు తెలియపరిచిన మాట, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, పాపములోనే నా తల్లి నన్ను
గర్భము ధరించెను అని అంటా ఉన్నాడు. నేను పాపములోనే పుట్టినవాడను అని అంటా ఉన్నాడు. అంటే ప్రతి మనిషి యొక్క జనన విధానాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ప్రతి మనిషి యొక్క జనన విధానాన్ని గనక మనము ఒకసారి పరిశీలనగా మనము ఆలోచన చేసినట్లయితే, ప్రతి మనిషి పుట్టుకతోనే పాపముతో జన్మిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి పుట్టుకతోనే పాపముతో జన్మిస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, పుట్టుకతో అనే దానికంటే ఇంకా దావీదన్న మాట ఏంటంటే, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని అంటా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని అంటా ఉన్నాడు. అంటే మన తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడిన నాడే ఈ పాపము యొక్క DNA అనేది మనలో ప్రారంభమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏనాడైతే మనము తల్లి గర్భములో పిండముగా రూపింపబడి ఉన్నామో, మన తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన నాడే ఈ పాపము అనేది మనలో ప్రవేశించినది. పాపము అనేది మనలో ప్రవేశించినది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కనుక మనము గమనించినట్లయితే, మనము పిండముగా రూపింపబడినాడే ఆ యొక్క పాపము మనలో ప్రవేశించినప్పుడు ఈ పాపముతోనే మనము తల్లి గర్భము నుండి మనము జన్మిస్తూ ఉన్నాం. తల్లి గర్భము నుండి పాపముతో జన్మించినటువంటి మనలను ఈ పాపము పరిపాలన చేస్తూ ఉంది. ఈ పాపము ఏలుతూ ఉంది. అందుకనే పౌలు అంటా ఉన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భేదము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు డబ్బున్నవాడివి, డబ్బు లేనివాడివి అనే భేదం లేదు. నీవు చదువుకున్నవాడివి, చదువు లేనివాడు అనే భేదం లేదు. ఇదిగో నీవు ఉద్యోగస్తుడవు, వ్యవసాయదారుడవు, లేదా నీవు వ్యాపారస్తుడవు అనే భేదము లేదు. ఏ భేదము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లింగ భేదము లేదు, వర్గ భేదము లేదు, ఏ భేదము లేదంట. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనిషి జన్మ పాపముతో కూడుకొని ఉన్నది. మనిషి జన్మ పాపముతో కూడుకొని ఉన్నది. కానీ యేసు క్రీస్తు యొక్క జన్మ అయితే ఎట్లా ఉన్నది అంటే, ఇందాక మనం చదివాము లూకా సువార్తలో, ఇక్కడ దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి, గబ్రియేలు అనేటటువంటి దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు యొక్క జనన విధానమును తెలియపరిచినప్పుడు ఈ మరియ అంటా ఉంది, ఇది ఎట్లా సాధ్యం? ఇది ఎట్లా సాధ్యం? నేను పురుషుడిని ఎరగని దానినే, ఇది నాకు ఎట్లా సాధ్యము అని ఈ మరియ వ్యక్తపరిచినప్పుడు, అప్పుడు దేవుని దూత ఏమంటూ ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమంటూ ఉన్నాడు దేవుని దూత? 25వ వచనం, 25వ వచనంలో, 25వ వచనం అమ్మా, 35వ వచనం, 35వ వచనంలో దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాగంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దూత చాలా వివరంగా తెలియపరిచాడు. ఏమనంటే, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొని ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించినప్పుడు నీవు గర్భము ధరించదవు. గర్భము ధరించిన తర్వాత ఇప్పుడు పుట్టబోవు శిశువు ఎటువంటి వాడై ఉంటాడు? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు, పరిశుద్ధుడై ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు జనన విధానం ఏ విధంగా ఉన్నది అనంటే, ఆయన ఏ విధంగా జన్మించారు అనంటే, ఆయన పరిశుద్ధుడుగా జన్మించాడు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు,
ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలో ఆయనకు సాటి అయిన వారు ఎవరూ కూడా లేరు. ఎందుకు మనము యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఎందుకు యేసు ప్రభుని దేవునిగా మనం అంగీకరించాలి అనంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధత ఆయన ప్రత్యేకత, పరిశుద్ధత ఆయన ప్రత్యేకత. అందరి వంటి మనవలే ఆయన జన్మించినప్పటికీ ఆయన మనవలే పాపము కలిగి ఆయన జన్మించలేదు. పాపము అనేది లేకుండా ఆయన జన్మించాడు. ఆయన బ్రతుకున్నటువంటి దినాలలో ఆయన మీద నిందలు వేయడానికి, ఆయన మీద ఆయనలో తప్పు పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయనలో తప్పు పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎవరి వల్ల కాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎవరి వల్ల కాలేదు. యేసు ప్రభు ఒక సవాలు విసిరారు. ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో నిరూపించగలరా అని యేసు ప్రభు వారు సవాలు విసిరారు. అయితే ఎవ్వరు కూడా ఆయనలో పాపం ఉన్నదని నిరూపించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే సువార్తలలో మనం చదువుతాము, యేసు ప్రభువుని బంధించి ఆయన మీద లేనిపోని నిందలేశారు. ఇదిగో ఆయన అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఆ మాట చెప్పాడు, ఈ మాట చెప్పాడు, ఇదిగో దేవాలయాన్ని పడగొడతానని చెప్పాడు, 3 దినాలలో కడతానని చెప్పేసాను అన్నాడు. ఎన్నో నిందలేశారు. అయినా కానీ యేసు ప్రభు మీద వేయబడినటువంటి నిందలలో ఒక్కటి కూడా నిరూపణ కాలేదు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఒక్కటి కూడా నిరూపణ కాలేదు. అప్పుడు పిలాతు అన్నాడు, ఇదిగో ఈ నీతిమంతుని రక్తములో నాకేమాత్రం కూడా పాలు లేదు అని చెప్పేసి, అంటే అధికారి సైతము యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు అని గ్రహించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని నీకు తెలుసా? ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని నీవు గ్రహించావా? ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక దేవుని వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే చూద్దాం. ఒకసారి 99వ కీర్తన 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను కూడా ఒకసారి చదువుకుందాం. 99వ కీర్తన 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ఏ దేవుడు అంట? ఆయన ఏ దేవుడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తనకారుడు, దేవునిని గణపరచుడి, దేవుని ఎదుట సాగిలపడుడి, దేవునికి నమస్కారము చేయుడి, దేవునిని ఆరాధన చేయుడి. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఏ దేవుడైనా చెప్పాలి, ఏ దేవుడైనా పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మోషేకు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అమ్మా అమ్మ 19:2 వచనమేనా? యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము ఏదనగా అమ్మా ఒక మాట అక్కడ కాదు, 20వ వచనం చదవండి. 20వ వచనం, అపవిత్రుడు పాప శుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజములో నుండి కొట్టివేయబడును, వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచును, పాప
పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు, వాడు అపవిత్రుడు. చాలు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తాము అని అంటే యెహోవా పరిశుద్ధ స్థలమును అనే మాటను చదువుతూ ఉన్నాం. ఏ స్థలం అంట? ఏ స్థలము? యెహోవా పరిశుద్ధ స్థలము. యెహోవా పరిశుద్ధ స్థలము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనము సంఖ్యాకాండం ఇంకా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటాము. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను పరిశుద్ధుడను గనక, కంప్లీట్ చేయండి, చెప్పాలి, మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఎవరంట? దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు? ఆయన వలె పరిశుద్ధులముగా ఉండాలి అని. ఎట్లాగంట? ఆయన వలె పరిశుద్ధులముగా ఉండాలని. గనక నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సోదరి సోదరుడా, ప్రియ సంఘమా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనతో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, దేవుడు పరిశుద్ధుడు. యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా జన్మించారు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించారు. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనములను చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనములను ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండుడి. చాలు. దేవునికి స్తోత్రం చేద్దామా? వింటున్నారన్న మాటలు అర్థమవుతున్నాయా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఏం చెప్తున్నాను నేను? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరంట? చెప్పాలి. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఒక ప్రవక్త ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో దేవుని దూతలు దేవునిని పొగుడుతూ ఉన్నారు. గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారంట? గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఏమని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు గ్రహించుకొనవలసినటువంటి విషయం, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే, మీ అజ్ఞాన దశలో అని అంటా ఉన్నాడు. ఏంటంట? చెప్పాలి. అంటే మీ అజ్ఞాన దశలో అన్నాడు. ఏంటంట? ఏ దశలో? మీ అజ్ఞాన దశలో. అజ్ఞాన దశలో అంటే మీరు తెలియని దశలో. ఇదిగో దేవుడు ఎవరో గ్రహించలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు, దేవునిని గ్రహించనప్పుడు, మీరు తెలుసో తెలియకో దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేశారో, లేదా ఈ లోకానుసారంగా, లేదా మీ ప్రవర్తనను అనుసరించి, లేదా మీ స్వభావాన్ని అనుసరించి దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేశారో ఆ ప్రకారముగా నడుచుకొనుడి అని అంటున్నాడు కదా. అంతేనా? అంతేనమ్మా? చదువు తల్లి ఒకసారి. అక్కడ ఏమన్నాడు? ఆ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి. ఏమనుసరించంట? వింటున్నారా? ఏమనుసరించి? ఆశలను అనుసరించి. అనగా నీ హృదయ ఆలోచనల్లో ఏదైతే నువ్వు ఆశపడుతూ ఉన్నావో, నీ ఆశను అనుసరించి నువ్వు ఏవైతే చేసావో, ఇంకా చదువు తల్లి, ప్రవర్తింపక అని అంటా ఉన్నాడు. ఏం చేయకంట? ప్రవర్తించొద్దు. ఇదిగో దేవుడు పరిశుద్ధుడు అని గ్రహించక, గుర్తించక నీవేవైతే చేశావో, దేవునికి ఏవేవైతే వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావో, నడుచుకున్నావో, మాట్లాడావో, ఇదిగో అవన్నీ ఇంకా నువ్వు ఆపేసేయి. అవన్నీ నువ్వు ఇంకా ఆపేసి ఇంకా ఏమంటూ ఉన్నాడు? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును
సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని అంటా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని అందరినీ దేవుడు పిలిచాడు. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ చిన్న పిల్లలతో సహా, ఇదిగో ఆ బాబుతో సహా దేవుని ప్రణాళిక లేకుండా ఎవరు ఎక్కడ లేరు. నా మాటలు వింటున్నారా? దేవుడు ఆకర్షిస్తేనే మీరు వచ్చారు ఇక్కడికి, దేవుడు ప్రేరేపిస్తేనే వచ్చారు ఇక్కడికి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నీవు దేవుని ఈ మాటలు వింటున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ఏంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక? దేవుని ఉద్దేశం నీ పట్ల ఏంటి అని అంటే, ఆయన ఏ విధంగా ఉండడో నీవు కూడా అదే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎట్లాగా ఉండాలంట? ఆయన ఏ విధంగా ఉన్నాడో నీవు కూడా అదే విధంగా ఉండాలి. ఆయన ఎట్లా ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం మనము కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధముగా, ఆయన వలె పరిశుద్ధులముగా నడుచుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసు క్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు అని పండుగ జరుపుకుంటున్నటువంటి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద జన్మించినటువంటి ఆయన పరిశుద్ధుడిగా జన్మించారు. ఆయన ఎట్లా జన్మించారు? ఆయన ఈ భూమి మీద ఎంతోమంది పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. మనము కూడా పుట్టాం, ఏదో ఒక రోజున చనిపోతాం. యేసు ప్రభు వారు కూడా 2024 సంవత్సరములకు పూర్వం జన్మించారు ఆయన. అయితే ఆయన పుట్టుకలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన ఎట్లా పుట్టాడు? పరిశుద్ధుడిగా పుట్టారు. ఎందుకొరకు అంటే నిన్ను నన్ను పరిశుద్ధులనుగా చేయుట కొరకు. దేని కొరకంట? నిన్ను నన్ను పరిశుద్ధులనుగా చేయుట కొరకు ఆయన పరిశుద్ధుడిగా జన్మించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడిగా జన్మించడం మాత్రమే కాదు, ఇంకా ఆయన అనగా యేసు ప్రభు వారు ఎవరి కొరకు జన్మించారు అని గనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇందాక మనం చదివిన వాక్య భాగంలోనికి మనం వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనమును మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు యేసు ప్రభు వారు జన్మించారు? ఎవరి కొరకు జన్మించారు అనంటే ఏదో ఇశ్రాయేలు దేశస్థుల కొరకు కాదు. జాగ్రత్తగా వినండి, నా మాటలు వింటున్నారా? ఇశ్రాయేలు దేశస్థుల కొరకు కాదు, లేదా ఇంకా ఏదైనా ఒక తెగవారి కోసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతున్నది కదా, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరికంట? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అనగా యేసు ప్రభు వారు ఎవరి కొరకు జన్మించారు అనంటే, యేసు ప్రభు వారు మన కొరకే జన్మించారు. ఆయన యేసు ప్రభు వారు ఎవరి కొరకు జన్మించారు? మన కొరకే జన్మించారు ఆయన. చాలా మంది అనుకుంటారు, ఇదిగో పలానా చోట ప్రార్థన జరుగుతుంది వెళదాము అని అంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే అక్కడ జరిగేటటువంటి ప్రార్థన మనకి కాదు. ఎవరికి అని అంటే వయసు అయిపోయిన ముసలోళ్ళకి. ఎవరికంట ప్రార్థన? ఎవరికంట? వయసు అయిపోయిన ముసలోళ్ళకి, లేదా ఏ పని పాట లేని వాళ్ళకి అని చెప్పేసి అని అనుకుంటారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు. యేసు ప్రభువారు అందరికీ దేవుడు, అందరి కొరకు ఆయన మానవుడిగా ఈ భూమి మీద జన్మించారు. ఆయన మానవుడిగా ఈ భూమి మీద మనందరి కొరకు జన్మించారు. ఆయన మనందరి కొరకు జన్మించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కొరకు జన్మించినప్పుడు మరి మనమెవరు? అమ్మ, మనమెవరు చెప్పాలి. మనమెవరు? ఆయన బిడ్డలమేనా? అన్నవారు దేవునికి స్తోత్రం చెప్దామా?
హల్లెలూయా. ఒకసారి చూద్దాం. మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మరి పౌలు భక్తుడు తిమోతికి తెలియపరుస్తున్నాడు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. అమ్మా, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునై ఉన్నది అని అంటా ఉన్నాడు. అది అంటే పాపులను రక్షించుట కొరకు. ఇందాక మనం చదివాము, ఎవరు పాపులు అని గనక మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద జన్మించినటువంటి వారిలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. నా మాటలు వినండి, జాగ్రత్తగా వినండి. ఏంటి పాస్టర్ గారు అంటే మేమన్నా పాపులమా అని మీరు అనొచ్చేమో. యేసు ప్రభు వారు మాత్రమే పరిశుద్ధుడిగా జన్మించారు. నా మాటలు వినండి, మీరు పాపులు అని నేను అనట్లేదు, కానీ జన్మించిన సమయంలో యేసు ప్రభు వారు మాత్రమే పరిశుద్ధుడిగా జన్మించారు. అంటే మనం దేవునికి స్తోత్రం చేద్దామా? అందుకనే మనం ఇందాక ఒక మాట చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసంట దేవుడు అనుగ్రహించు మహిమను. ఆ మాట రోమాపత్రిక 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. చూడండి ఒకసారి, రోమాపత్రికలోని 6వ అధ్యాయము 22-23 వచనములను మనం చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాట కూడా ఒకటి ఉంది కదా, భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. హల్లెలూయా. ఏంటండా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏంటన్నా, అందరూ ప్రియ దేవుని బిడ్డలారా, రోమా పత్రికలోనే మనం చదువుతూ ఉన్నాం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ఏం చెప్తా ఉంది? అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదివినట్లయితే చూద్దాం ఒకసారి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. ఏముండదంట అంటే నాలో పాపం లేదు, లేదా నాలో తప్పు లేదు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఏం చేస్తున్నాం? మనలను మనమే మోసం చేసుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా,
అయితే మనం గ్రహించుకోవలసిన సత్యం ఏంటంటే, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనుషుడు పాపంతోనే జన్మిస్తూ ఉన్నాడు. పాపంతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పాపములోనే తన జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు. పాపములోనే తన జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు. అయితే ఈ పాపుల కొరకే యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరములకు పూర్వం జన్మించారు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. పాపములో ఉన్నటువంటి మనలను, శాపములో ఉన్నటువంటి మనలను యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పమంటారా? చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక. అమ్మా, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఒకసారి ఆగు తల్లి. ఏంటండా మనము ఏం చేశాము? పాపము మన పుట్టుకతోనే పాపము మనల్ని ఏం చేసింది? మనతో వచ్చింది. మనతో వచ్చినటువంటి ఈ పాపము మనలను పరిపాలన చేస్తూ ఉంది. పాపము మనలను పరిపాలన చేస్తూ పాపము మనకు స్వాతంత్రము లేకుండా చేసి ఉన్నది. పాపము మనలను స్వాతంత్రము లేకుండా చేసి సాతాను యొక్క ఆధీనములోను, సాతాను యొక్క అధికారము క్రిందను మనలను ఏం చేసినది అంటే అణగద్రొక్కుచూ ఉన్నది. ఏం చేస్తూ ఉన్నది? అణగద్రొక్కుచూ ఉన్నది. అణగద్రొక్కబడుతూ ఉన్నటువంటి మనము మన యొక్క స్థితి ఎట్లా ఉన్నది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకుంటూ ఏం చేస్తూ ఉన్నాము? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా మనం ఏమైపోయి ఉన్నాము? దైవ ఉగ్రతకు మనం లోనయ్యాం. ఏమయ్యామంట మనము? దేవుని ఉగ్రతకు మనం లోనయ్యాం. దేవుని ఉగ్రతలకు లోనై ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత బహుభయంకరమైనటువంటిది. దేవుని ఉగ్రతను తట్టుకొనగలిగినటువంటి నరుడు భూమి మీద లేడు. ఈ దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలి అని మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనుషుడు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పుణ్య స్థలాలకు వెళుతున్నాడు, పుణ్య నదులలో మునుగుతూ ఉన్నాడు, పుణ్య తీర్థయాత్రలకు వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని ఉగ్రత మనిషి నుండి వేరవట్లేదు. దేవుని ఉగ్రత మనిషి మీద నుండి పోవట్లేదు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనలను యేసు ప్రభువారు చూశారు. అటువంటి బలహీన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు మనలను చూశారు. ఆయన మన మీద జాలి పడ్డారు. ఆయన మన మీద ప్రేమను చూపించారు. ఆయన రోమాపత్రికలోనికి వద్దాం ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదువుకుందాం. ఒకసారి చదవండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, అమ్మా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, పాపములో మగ్గిపోతున్నటువంటి మన మీద, శాపములో మగ్గిపోతున్నటువంటి మన మీద, కీడులతో మగ్గిపోతున్నటువంటి మన జీవితాల మీద, మన కుటుంబాల మీద ఆ పాపము నుండి తప్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనలను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాపము నుండి తప్పించుకోలేనటువంటి భయంకరమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు మనలను చూచారు. ఆయన మనలను చూచుట మాత్రమే కాదు కానీ ఆయన ప్రేమను మన మీదకు వెల్లడిపరిచారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం, చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదామా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మన మీద చూపించారు ఆయన. దేవుని ప్రేమ మన ఎడల ఆయన వెల్లడిపరిచారు. చదువు తల్లి, ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే దేవుని ప్రేమ మన మీద వెల్లడిపరిచాడు. ఏ విధంగా వెల్లడిపరిచాడు అంటే చూడండి ఒకసారి, అదే వచ్చిన ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రాత్రి ఒకవేళ నువ్వేదైనా ఆర్థికంగా బాధలో ఉన్నట్లయితే నీ బంధువులో, నీ స్నేహితులో నీ మీద జాలిపడి నీకు ఎంత అవసరం ఉందో ఆర్థిక సహాయం చేస్తారేమో. జాగ్రత్తగా వినండి. ఒకవేళ నీకేదైనా మాట సహాయం ఉంటే అవసరమైతే మాట సహాయం నీకు చేస్తారేమో. లేదా ఇంకా ఏదైనా నువ్వు ఒంటరిగా వెళుతూ ఉంటే, ఇదిగో నేను ఒంటరిగా వెళుతున్నాను, నాకు సహాయంగా తోడుగా వస్తావంటే ఎవరైనా నీ మీద జాలిపడి లేదా నీ మీద ప్రేమతో నీతో కొంత దూరం సహాయంగా రావచ్చేమో. కానీ నీకు నాకు ఉన్నటువంటి పాపాన్ని తీసివేయగలిగిన మనుషుడు ఈ భూమి మీద లేడు. నా పాపాన్ని తీసివేయగలిగిన మనుషుడు ఈ భూమి మీద లేడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యేసు ప్రభువారు మాత్రమే, కేవలము యేసు ప్రభువారు మాత్రమే మనిషి యొక్క పాపాన్ని తీసివేయగలిగిన ఏకైక దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లాగంటే మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఇంకా కిందకు చదువుకుంటూ వచ్చినట్లయితే చూడండి ఒకసారి 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలాగనగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. దేవునికి స్తోత్రం చేద్దామా. అంటే మనం ఇంకా దేవునికి ఎట్లా ఉంటున్నాం? దేవుని దృష్టిలో మనము పాపులంగా ఉన్నాం. దేవుని దృష్టిలో మనం ఇంకా దేవునికి శత్రువులంగా ఉన్నాం. ఇంకా పై వచనములు అంటాడు కదా, 6వ వచనములు అన్నాడు, ఏమన్నాడు అనంటే, మనం ఇంకనూ బలహీనులంగా ఉన్నాము అని అంటా ఉన్నాడు. ఎట్లా ఉన్నామంట? మనం బలహీనులంగా ఉన్నాం. పాపములో నుండి బయటపడలేని బలహీన స్థితి, పాపములో నుండి బయటికి రాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమను మన ఎడల చూపించారు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములు అంటా ఉన్నాడు కదా, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. పాపంలో చనిపోయిన మనలను, శాపంలో చనిపోయినటువంటి మనలను యేసు ప్రభువారు ఆయన మనల్ని బ్రతికించారు. ఏం చేశారు? ఆయన మనలను బ్రతికించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చనిపోవుట ద్వారా మనకు బ్రతుకు అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం చేద్దామా. ఆయన చనిపోవుట ద్వారా, ఆయన ప్రాణం రక్తాన్ని చిందించి చనిపోవటం ద్వారా పాపము నుండి మనకు విడుదల కలిగింది, పాపము నుండి మనకు విముక్తి కలిగింది. అందుకనే యేసు ప్రభువారు ఎవరి కొరకు జన్మించారు అనంటే, పాపులమైన మన కొరకే జన్మించారు. పాపులమైన మన కొరకే జన్మించారు. ఆయన ఎట్లా జన్మించారు? పరిశుద్ధుడిగా జన్మించారు. ఆయన ఎట్లా జన్మించారు? పరిశుద్ధుడిగా జన్మించారు. ఎవరి కొరకు జన్మించారు? ఎవరి కొరకు? పాపులమైన
మన పాపులమైన మన కొరకే జన్మించారు. చాలామంది అనొచ్చు, చాలామంది అంటారు పాపులమైనటువంటి మనలను శిక్షించాలి కానీ ఆయన చనిపోవడం ఏంటి అని అంటారు. నా మాటలు వింటున్నారా? నా మాటలు వింటున్నారా? అర్థమవుతున్నాయా? ఆయన ఎవడైనా తప్పు చేస్తే చేసిన తప్పుకు శిక్షించాలి. చేసిన తప్పుకి ఏం చేయాలి? శిక్షించాలి. పిల్లలు తప్పు చేస్తారు. పిల్లలు తప్పు చేసినప్పుడు వాడిని ఆ లైన్లో పెట్టాలంటే మనం ఏం చేస్తాం? బెత్తం వాడతాం. వాడిని లైన్లో పెట్టడానికి మనం ఏం చేస్తాం? బెత్తం వాడతాం. సో తప్పు చేసినటువంటి మనుషుణ్ణి, పాపము చేసినటువంటి మనుషుణ్ణి శిక్షించాలి కానీ మనిషికి బదులుగా ఆయన చనిపోవడం ఏంటి అని అంటారు. ఆయన చనిపోవడం ఏంటి అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే అందుకే ఇందాక రోమాపత్రికలో మనం చదువుకున్నది ఏంటి అని అంటే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రేమ ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మన మీద ఎంతగా ఉన్నది అని అంటే, ఆయన మన కొరకు చనిపోనంతగా ఉంది. ఒకసారి పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తా ఉన్నారంట. అమ్మా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, బాబు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు అని దేవుని ప్రేమ గురించి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో పాస్టర్ గారు చెప్పారంట. పాస్టర్ గారు చెప్తే ఒక ఆయనకి అర్థం కాల. వింటున్నారన్న మాటలు జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు చెప్తూ ఉంటే ఆయనకు అర్థం కాక ఏం చేయాలి అర్థం కాక ఇంటికి వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి తలుపులు కిటికీలు గట్టిగా మూసేసి మోకరించి తన 2 చేతులు పైకి చాపి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ప్రభువా, ఈరోజు నా చర్చిలో పాస్టర్ గారు చెప్పారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పారు. ఆయన ఇదిగో నా కోసం నువ్వు చనిపోయావు, ఇదిగో నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు అని పాస్టర్ గారు చెప్పారు. నాకు అర్థం కాలేదు ప్రభువా, నీవు నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభువా అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఆయనకి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి, వింటున్నారా? యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి అన్నాడు, ఇదిగో చూడు అని చెప్పేసి యేసు ప్రభు ఆయన 2 చేతులు చాపాడంట. యేసు ప్రభు ఏం చేశారు? ఇదిగో నేను నిన్ను ఎంతగా ప్రేమించాను అని చెప్పేసి యేసయ్య తన ప్రాణాన్ని విడిచిపెట్టారంట. అంటే యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించారంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలే. నా ప్రాణం పోతుందే, ఇదిగో నా ప్రాణం పోతుందే అని చెప్పేసి ఆయన ఆలోచన చేయలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన ప్రాణము పెడితే మరలా తీసుకుని అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దామా? అంతగా యేసు ప్రభు వారు మనలను ప్రేమించారు. ఎందుకు ఎంత ప్రేమ మన మీద ఆయన చూపించారు అని అంటే, ఆయన ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు ఎందుకు జన్మించారు, ఎందుకు జన్మించి ప్రేమను చూపించారు అని అంటే, యేసు క్రీస్తు మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా స్తోత్రం చెప్దాం. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎందుకు జన్మించారంటే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. ఎక్కడికి తీసుకెళ్ళడానికి? పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ కూర్చుని వింటూ ఉన్నటువంటి మీరు, ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మీరు, ఏ కారణం చేత ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. కారణం ఏదైనా దేవుని చిత్త ప్రకారం మీరు ఇక్కడ ఉన్నారు. దేవుడు ఆకర్షిస్తే మీరు ఇక్కడ ఉన్నారు.
నీ సమస్య ఏదైనా, నీ బలహీనత ఏదైనా, ఏ అవసరంతో నీవు వచ్చినా నీవు గ్రహించుకోవలసినది ఏంటంటే, నీవు ఆయనను నమ్మితే ఆయన నీ అవసరం తీరుస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు, నీ బలహీనతలను తీసివేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా, ఇవే శాశ్వతం కాదు, వీటన్నిటికంటే అత్యధికంగా అత్యవసరంగా ఏంటి అని అంటే, మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తారు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దామా? ఏమిస్తారు ఆయన? పరలోక రాజ్యాన్ని ఇస్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి మనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి 3వ దినాన సజీవుడిగా లేచి 40 దినాలు భూమి మీద అనేకులకు కనబడ్డారు ఆయన. 40 దినాలు అనేకులకు కనిపించారు ఆయన. 40 దినాలు అనేకులకు కనబడిన తర్వాత 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు ఆయన? పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళారు ఆయన. ఆయన వెళుతూ వెళుతూ ఏమని చెప్పారంటే, నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఏమని చెప్పారు ఆయన? చెప్పాలి. ఏమని చెప్పారు ఆయన? నేను మరలా వస్తాను అని చెప్పారు. నేను మరలా వస్తాను అని చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను అని అన్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎందుకు వెళ్ళారు ఆయన? ఎందుకు వెళ్ళారు ఆయన? పరలోక రాజ్యములో నీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు ఆయన. వెళ్ళినటువంటి ఆయన ఇదిగో ఒకానొక దినాన ఆయన రాబోతూ ఉన్నాడు. ఒకానొక దినాన ఆయన రాబోతూ ఉన్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. చప్పట్లు కొడదాం అందరూ. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు వచ్చుచున్నాడు, మేఘాలందరినీ తీసుకుపోతాడు. పాడాలందరూ. అందరూ చప్పట్లు కొడతాం, ఉజ్జీవంగా పాడదాం. తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన పరలోకానికి వెళ్ళి ఉండగా
వెళుతూ వెళుతూ ఆయన చెప్పినటువంటి మాట, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను అని చెప్పాడు. నేను మరలా వస్తానని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, ఇదిగో వచ్చువాడు ఆలస్యం చేయక త్వరగా వస్తూ ఉన్నాడు అని మనం చదువుతా ఉన్నాం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపాన్ని తీసివేసి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికే ఆయన ఈ భూమి మీద జన్మించారు. నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కొరకే, నిన్ను పరలోక రాజ్యములో నిన్ను ప్రవేశింపజేయుట కొరకే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ సత్యాన్ని నువ్వు గ్రహించావా? దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు ఒకసారి ఈ సత్యం గురించి నీవు ఆలోచన చేసావా? ఇదిగో ఎన్ని సంవత్సరాలుగా నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, దేవుని మాటలు వింటూ ఉన్నావు. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. యేసు ప్రభువారు 2024 సంవత్సరములకు పూర్వం ఈ భూమి మీద జన్మించారు. నిజమే, జగమెరిగిన సత్యం. ఆయన జననం ప్రపంచ చరిత్రనే మార్చింది. ఆయన లేడు అని అనడానికి, ఒకవేళ ఎవరైనా ఆయన లేడు, ఆయన పుట్టలేదు అని చెప్పినా అది అబద్ధం. దానికి మించిన పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. ప్రపంచ చరిత్రే చెబుతా ఉంది ఆయన ఈ భూమి మీద పుట్టాడు అని. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమే దానికి నిదర్శనం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీద జన్మించారు. ఎట్లా జన్మించారు? ఆయన పరిశుద్ధుడిగా జన్మించారు. ఎవరి కొరకు జన్మించారు? పాపులమైన మన కొరకే జన్మించారు. ఎందుకొరకు జన్మించారు? మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళుట కొరకే ఆయన జన్మించారు. మరి ఈ మాటలు విన్నటువంటి నీవు, ఈ మాటలు వింటూ ఉన్నటువంటి నీవు పరలోకాన్ని రాజ్యానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నావా? పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నావా? లేదా ఇంకా నీలో యేసు క్రీస్తు జన్మించలేదా? ఒకసారి పరిశీలన చేసుకో. ఏదో ఆచారబద్ధంగా, ఏదో మా కుటుంబస్తులు వెళుతున్నారులే, పాస్టర్ గారు క్రిస్మస్ పండుగ జరుపుతున్నాడులే అన్నట్లుగానే అందరితో పాటు నీవు ఏదో నామకార్థంగా నువ్వు ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నావా? లేదంటే నిజముగా యేసు ప్రభువారు నీ హృదయంలో జన్మింపజేసుకుని ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నావా? ఎట్లా ఈ పండుగను జరుపుకుంటున్నావు? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి వారమే. కాకపోతే ఒకళ్ళు ముందవుతారు, కొంతమంది వెనక అవుతారు. ముందు వెనక అంతే. ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ లోకాన్ని మనము విడిచి వెళ్ళవలసినటువంటి వారమే. అయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నీ శాశ్వత జీవితం ఎక్కడ గడపబోతూ ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. 2 శాశ్వతమైనటువంటి స్థలాలు ఉన్నాయి. 1 నరకం, 2 పరలోకం. ఏంటంట? 1 నరకం, 2 పరలోకం. 2 శాశ్వతమైనవే. అయితే నీవు రక్షణ పొందుకుని చనిపోతే పరలోకానికి వెళతావు, రక్షణ లేకపోతే నీవు నరకానికి వెళతావు. అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినది ఎందుకు అనంటే నిన్ను నరకము నుండి తప్పించి పరలోక రాజ్యానికి నడిపించుట కొరకే ఆయన ఈ భూమి మీద జన్మించి ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొంది నీ జీవితంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించి యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించి ఈ పండుగను ఆర్భాటంగా మరి ఎక్కువగా సంతోషంగా జరుపుకో. అది నీకు ఆశీర్వాదం, దీవెన. అయితే రక్షణ పొందిన వారులారా, ఇదిగో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకా ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నారా, లేదా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారా?
నీ హృదయ తలంపులను అనుసరించి నడుస్తూ ఉన్నావా, లేదా వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నావా? ఏ విధంగా నడుస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకో. దేవుడు ప్రత్యక్షమైతే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకో. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరొకసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ సంఘాన్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి.